విఘ్నులు సాహిత్యాభిమానులు అయిన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకందరికీ ఈ భ్రమరవాసిని కాశ్మీర రాజవంశ నవలల్లో 6వ నవలైన భ్రమరవాసిని 2వ భాగమునకు స్వాగతం పలుకుతున్నాను. గత వారం నేను ఈ నవల మొదలుపెట్టాను. నవల మొదలుపెట్టినప్పుడు ఆ సలహా అడిగాను, కథని యథాతథంగా ఉన్నదున్నట్లు చదవాలా లేకుంటే కొద్దిగా తగ్గించి చెప్పాలనా అనేసి. ఈ విషయంలో కేవలము 2-3 మాత్రమే తమ సలహా ఇచ్చారు. అందులో ఇద్దరు యథాతథంగానే చెప్పండి అన్నట్లు అన్నారు. ఒకళ్ళు మాత్రము వినేవాళ్లకు బోర్ కొడుతుందేమో, కాస్త చూసుకుని చెప్తే బాగుంటుందేమో అని ఇంకొకళ్ళు అభిప్రాయం వెలిబుచ్చారు. సరే, నేను మధ్య మార్గంగా కథని యథాతథంగానే చెప్తాను. అయితే కఠినమైన పదాలకు కఠినమైన పదాలకు బదులు కొద్దిగా తేలిక పదాలు వాడుతూ ఏకంగా, అంటే మధ్య మధ్యలో వివరించే పని లేకోకుండా ఏకంగా చెప్తూ పోతాను. ఆ తర్వాత ఈ నవలను విశ్వనాథ్ వారు 5 భాగాలుగా రచించారు. ఒకే నవలను 5 భాగములుగా రచించారు. అందులో మొదటి భాగమును మళ్ళా కొన్ని అధ్యాయాలుగా విభజించారు. అలా నేను ఆ విభజన కథ మనకేం లేకోకుండా ఊరికే ఇది మొదటి భాగంలోని ఇవన్నీ అని చెప్తూ పోతాను. సరేనా అండి? ఇకపోతే గత వారము కథలో మనకేమి చూసినాము, ఓ పెళ్ళి జరిగింది. పెళ్ళి కొడుకు శోభనం గదిలో తన భార్య రాక కోసం కాచుకొని ఉన్నాడు. అంతకుముందు పెళ్లి కూతురుతో శోభనపు గది ముచ్చట్లు కొంతమంది ఆడవాళ్ళు జరిపించినారు. పూల చెండ్లాట, చందన చర్చ, తాంబూలం కురికివ్వడం ఇలాంటివి. వాటిలో ఆమె పెళ్లి కూతురు ఇతని స్పర్శను పరిహరించింది. అంటే ఇతను తనను తాకనీకోకుండానే చూసుకుంది. అది ఆ అమ్మాయిని మళ్ళా శోభనంకు సిద్ధం చేసి తీసుకురావడానికి వాళ్ళ అమ్మగారు వెంట తీసుకెళ్ళింది. సరే, ఈయనొక్కడు విశ్రాంతి తీసుకుంటున్నాడు శోభనపు గదిలో. మనం కూడా ఎక్కడైనా కొత్త ప్రదేశానికి పోయినప్పుడు, మనతో మాట్లాడడానికి అక్కడ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు పరిసరాలు పరిశీలిస్తాము. గోడకు ఏమన్నా చిత్రాలు ఉంటే చూస్తాము, పెయింటింగ్స్, లేదా అక్కడ ఏమన్నా పుస్తకాలు, మ్యాగజైన్స్ ఉంటే అవి చూడడము. ఏదో వచ్చేస్తాం, ఖాళీగా ఎక్కువసేపు కూర్చోలేము కదా. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అదే పని చేస్తున్నాడు. గదినంతా పరిశీలిస్తున్నాడు. కాసేపు ఆలోచించాడు పెళ్లి కూతురు గురించి. తర్వాత ఆమె అడుగుల చప్పుడు కోసము కాచుకున్నాడు. వినిపించలేదు. అంతలోపల గదిని పరిశీలిస్తున్నాడు. గది మీద కొన్ని వర్ణచిత్రాలు కనిపించాయి. కుతూహలము పెనవేసింది. అవి చూస్తే అవి ఏవి వాటిలో ఒకటి కూడా శృంగార చిత్రం లేదు. అతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇలాగా? శోభనం గదిలో శృంగార చిత్రాలు ఉండాలి కదా, ఎందుకు ఇవి ఉన్నాయి? ఇంతకు పెళ్ళికొడుకు గమనించిన చిత్రాలు ఏంటివి? సరేనా, వాటిలో ఇంకా మనము ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామంటే, ఆయన ఏం చిత్రాలు చూశాడు, దానిలో ఏంటి విచిత్రం ఉంది అని అతనికి అనిపించింది. ఇవన్నీ చూద్దాం, సరేనా? ఆ గది తూర్పు ముఖంగా ఉంది. ద్వారబంధము తూర్పు గోడను సగము మించి ఉంది. అంటే తక్కిన సగం కూడా ద్వారబంధమునకు అటు ఇటు ఉంది. అంటే ద్వారము చాలా వెడల్పుగా ఉంది అని. ద్వారబంధమునకు ఇరువైపులా ఉన్న గోడల వెడల్పులలో 2 చిత్రాలు ఉన్నాయి. ఆ 2 ఒకటే చిత్రంలే. వాటిని చూడక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే ఆ 2 కూడా పెళ్లి కూతురు బొమ్మలే. పెళ్లి కూతురు యొక్క సహజ స్వరూపంలో ఉన్నవి. అంటే ఆమె 5.5 అడుగులు ఎత్తుందనుకోండి, దానికి తగ్గ ఒడ్డు పొడవు అట్లనే ఉన్నాయి. ఆమె యొక్క సహజ ప్రమాణంలో ఉన్నాయి. ఆమె ధరించిన దుస్తులు మాత్రము భిన్నములుగా ఉన్నవి. నుండి ద్వారబంధంకు ఎదురుగా నిల్చుకుంటే ఎడమ వైపు బొమ్మ. పెళ్లి కూతురు వివాహ మంటపమున పెళ్లి పీటల మీద కూర్చున్న ఆమె యొక్క ప్రతికృతి. ఎడమకాలు మడిచి కుడికాలు మోకాటి మీద చుబుక ముంచి చూస్తున్నట్టు ఉంది ఆ చిత్రం. ఆ శిల్పి యొక్క నేర్పెట్టిదో హఠాత్తుగా చూస్తే
ఆమె అక్కడుందా అనిపిస్తుంది. విచిత్రమేమనగా ఆమె పాపట యందు చంద్రవంక ఉంది. ఈ చిత్రం ఎప్పుడు గీచింది? చంద్రవంక తనకు పంపించినప్పుడు గీచిందా? పంపించకముందా తర్వాతనా? మొన్ననే కదా వివాహం జరిగింది. ఈ చంద్రవంక ఆమె పాపట యందు తాను తీర్చిన తర్వాత ఆమె ఇచ్చటికి వచ్చుటకు ఆ భూషణం ధరించి ఉన్న ఆమె వంక చూచుచు శిల్పి ఈ చంద్రవంక ఆమె పాపట యందు కూర్చి చిత్రం రచించుట జరుగుటకు వ్యవధి లేదు. అనగా చంద్రవంక వీరి వద్ద లేనప్పుడు, ఆమె పెండ్లి కూతురు కానప్పుడే ఈ చిత్రము గీయబడింది. పెండ్లి కూతురు సరే, పక్కన పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి కూతురు యొక్క బొమ్మ ఏంటి? పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కూతురు అగును. యువతి అప్పుడొక విధంగా కూర్చుంటును. దాన్ని బట్టి తర్వాత చిత్రం రాయుదురు. పెళ్లి జరగకముందే ఇటు చిత్రం రాయుదురా? పెళ్లి జరుగును కదా, అప్పుడు పెళ్లి కూతురు అగును కదా, అప్పుడు ఇట్లుండునని ఊహించి రాయుదురా? లేదా వివాహానికి ముందే ఆమె పెళ్లి కూతురు వేషం వేసుకుని శిల్పి ఎదుట కూర్చుండవలేను. ఆ శిల్పి స్త్రీయో పురుషుడో, శతవిధాల స్త్రీ అయి ఉండవలేను. ఆమె ఈ పెళ్లి కూతురు విషయంలో ఉన్న ఈమెను చూచి ఆ ఆకృతిని కుడ్యం మీద రేఖలుగా తీర్చి వన్నెలు చేయవలేను. ఆ చిత్రంను చూచించు అతనికి అబ్బురమైన. ఆ చిత్రంలో ఏ రంగు చీర దాల్చింది, ఏవన్న పైఠాణి అంటే ఇక్కడ రవిక తొడిగింది, చేతులకు ఎలాంటి నగలు దాల్చింది, ఉంగరాలు ఎన్ని, ఉంగరాలు ఎలాంటివి, కనిపించుచున్న కుడి కాలికి అమర్చిన భూషణములు ఎట్టివి, కాలివేళ్లకు పెట్టిన నగల ఆకారం ఎట్టిది, మెడకు పూసిన గంధపూతల యొక్క రేఖలు ఎట్టివి, చెళ్ళంగా అంటే వంకీలుగా అమర్చిన కేశపాసం నందలి రావిరేకు, చేమంతి పువ్వు, చెంపస్వరాలు మొదలైన భూషణములు ఎట్టివి, అన్నీ పెళ్లిపీటల మీద కూర్చున్న ఆమె ధరించిన వసన భూషణములే. అంటే ఈ పెళ్లి ముహూర్తం అప్పుడు ఆమె ఎటువంటి దుస్తులు ధరించిందో అవే దుస్తులే చిత్రింపబడినాయి. కూర్చున్న భంగిమయే యథాతథంగా ఇందు చిత్రించబడి ఉన్నది. ఆ చిత్రంను తీసుకుని వచ్చి ఈ గదిలో కుడ్యమ మీద గోడ మీద అమర్చడం మరియు ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఆమెకు ఒక విధంగా పుట్టిల్లు, అత్తవారిల్లు కాదు. ఆమె యొక్క ఇచ్చటి ఉనికి కొద్ది దినములే ఉంటును. 2-3 దినములలో ఆమెను తాను కాశ్మీర్ దేశంలోకి తీసుకుని పోను. ఈ 2-3 నాళ్లకు ఇంతటి శోభ ఇచ్చటి చేయటం ఎందులకు? ధనవంతులు చేదురు, రాజులు చేదురు. ఒక్క దినమునకైనా సర్వభోగములు సమకూర్చుకుందరు కావచ్చు. ఈమె యొక్క వధు వేషంతో చిత్రము ఇచ్చట ఒంటిగా ఎందుకుంది? ఆమె నిత్య వధువా? తన్ను పెండ్లి ఆడకముందే ఈ పెళ్లి కూతురు వేషం ఉన్నది కదా. ఇది నాటకమా, అభినయమా? వివాహం జరగక మున్ను స్త్రీకి వివాహ అలంకరణ చెయ్యరు. వివాహం కాక ముందు ఇట్టి అలంకరణ చేసుకుని అటువంటి చిత్రం కుడ్యం మీద రాయించుకుంటే చిత్రం రాయించుకునేనో రాయించను. ఈ గదిలో తానమి చిత్రంని ఇలా చూడవలనన్న కోరికతో ఇట్లు విరయించను. అతనికి అన్ని సందేహములుగానే ఉండెను. పెళ్లిపీటల మీద తాను చూచిన భార్యాప్రతి మళ్ళా చూచుటకు ఎవరు సంతోషపడరు? అట్టి బొమ్మను ఎన్నిసార్లు చూచినేమి? ఆ చిత్రం రాసింది వివాహానికి ముందా తర్వాత అన్న ప్రశ్న ఏమి? వివాహానికి ముందైతే అందేం దోషం ఉన్నది? ఆమె నిత్య వధువు అనియా? అనగా బాల యవన కౌమార వార్ధక్యములు లేని స్త్రీ అనియా? ఒప్పుకుందుము. భర్త కూడా అలాంటి వాడేనా? అతడును వయోవస్థ భేదములు లేనివాడేనా? అతడు తానంచు తాను కాదే. ఈ వధుత్వ నిత్యత్వం ఎట్టిది? ఇట్టి ప్రతికృతి తన మేడల ఎందు ఉండవలేను. ఇచ్చటి కన్నా అచ్చట దీని సొంపు దీర్ఘకాలానుభూతికి యోగ్యములుగా ఉండును. మరియు ఇచ్చట ఈ శాల, ఈ గది, ఈ ప్రదేశము 2-3 రోజుల ముచ్చట కోసం ఏర్పాటు చేయబడింది. ఈ 3 నాళ్ళైన తర్వాత ఇచ్చటికి ఎవరు వద్దురు? ఈ వధుత్వ నిత్యత్వ దర్శనం ఎవరికి కావాలి? ఇట్టి బొమ్మ సృష్టిలో ముగ్గురికే ఆనందదాయకమగును. భర్తకు, తల్లిదండ్రులకు. ప్రధానంగా భర్తకు. అతడు మాటికి ఇచ్చటికి రాడు, చూడడు. ఈ తల్లిదండ్రులు కారు. ఇది ఒక 2-3 నాళ్ల కొరకు పడిన శ్రమ. అట్లనుకుంటే ఎందుకు? ఏక నిమేషగత సౌఖ్యానుభూతి కొరకు మానవుడు 10 ఏండ్ల శ్రమ అనుభవించును. తత్సుఖానుభూతి నిమేషానంతరమున దాన్ని మళ్ళా పర్యాలోచించుడు, ఇంకోసారి దాని గురించి అనుకోడు. దానికి ముందు దానికోసము చచ్చెడునంత శ్రమ పడును.
లబ్ధి అయిన నిమిషం నందు తర్వాత మరికొంత కాలము దాన్ని గురించి భావించి అనుభవించినట్లు సుఖపడను. తదనంతరము నిరాదరణమే, అంటే పట్టించుకోకపోవడమే విగళిత శ్రద్ధాలక్షణమే. కనుక ఏమగుచున్నది? తల్లబ్ధి సమయము అల్పము, తత్పూర్వ పరములందు దీర్ఘకాలము వ్యర్థము. మరియు ఈ చిత్రము ఆమె పాపట ఎందు చంద్రవంక పొదివిన నిమిషమునందు ఆమె తల ఎత్తి సమావిష్టులైన మంత్రి భూపాల సామంతులను చూచిన చిత్రం. ఆ చిత్రంను గీయటెందులకు? పెళ్లి కూతురు బొమ్మ తల వంచుకొని లజ్జాభినయం చేయుచున్నట్టు ఉండవలేను. ఇది అట్లా లేదు, కన్నులు విచ్చి లోకమును చూచుచున్నట్టుంది. ఆ కన్నుల యందు ధీర ప్రహ్లాదుడు ఏం చూచెను? ఆ కన్నుల వెనక ఏమున్నది? నీకొక వ్యామోహమున్నచో మహావిషయం నందు కూడా నీకు తద్వ్యామోహ విషయమే భాషించును, దాని పరమార్థం భాషించదు. నన్ను ఈమె వరించింది, మాకు పెండ్లయింది. ఆమె కన్నుల యందు నాకు భార్యాత్వము, భర్తృ భావానుకుల ప్రేమభావం మాత్రమే కనిపించునేమో. తత్శరీరానుభవ వేళ భావ నిత్య లగ్న బుద్ధితో తన నేత్రములందు ప్రేమయో సౌందర్యమో కామభావానుకుల తత్వమును భర్త సందర్శించును. ఆ స్త్రీ యొక్క ఇట్టి ప్రతికృతి తండ్రి చూచును. ప్రతికృతి ఇదియే, తండ్రికి ఏం కనిపించును? ఆ కన్నుల బంధు శృంగారభావం కనిపించిన, లజ్జాభావం గోచరించిన, దుహితృభావం గోచరించును. యద్భావం తద్భవతి అంటారు కదా. తండ్రికి కూతురు మీద వాత్సల్యం ఉంటుంది కాబట్టి ఆయనకు ఆ కళ్ళలో శృంగారభావం కనిపించదు, ఆత్మీయత మాత్రమే కనిపిస్తుంది. అలాగే భర్తకు అందులో శృంగారభావం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎవరెలా కోరుకుంటే అలాగా. ద్రష్ట తన యొక్క భావములను తత్ప్రతికృతి ఎందు ఆరోపించరు. భర్త కూడా అట్లా చేయను. అయినచో ఆ వ్యక్తి ఎందు ప్రతికృతి ఎందు కానీ స్థిరమైన ఒక భావం లేదా? వస్తువే. భిన్న వ్యక్తులు దాని ఎందు తమ అభిలాషములను, అంటే తమకు ఇష్టమైన దాన్ని చూస్తారు, దానికి అనుకూలంగా వ్యాఖ్యానములు చేస్తారు. ఇన్ని భావములకు ఆ చిత్రము ఆ వ్యక్తి స్థానభూతమవుతుంది. ఇది జీవుని లక్షణమేమో. జీవగతమై సర్వభావములు భాషించును. తద్వ్యక్తులు సానుకూల వ్యాఖ్యానములు చేసుకుందురు, స్వానుకూల విషయంలో ఎందు భజింతురు, అనుభవింతురు. వసంతకాలం వచ్చింది. రసాలం అంటే మామిడి చెట్టు పుష్పించింది, పిందెలు వేసింది. కోకిల వచ్చి తాను సంగీత సభ చేయుటకు యోగ్యమైన ప్రదేశం అనుకుంది. అంతకు మించి రసాల శాఖ మామిడి కొమ్మ దానికి ఎందుకు ఉపయోగించింది? భృంగం తేనెటీగ వచ్చింది. మావి పూత ఎంత సన్నని పూత! అదొక తామర పువ్వ, గుమ్మడి పువ్వ, కనీసము మాగ్య కుసుమం అంతైనా వైశాల్యం కలదా? ఒక సన్నని నీటి బొట్టంత పువ్వు. భృంగము దాని యందు మధువును స్వీకరించుచున్నది, వేపపూత ఎందు స్వీకరించుచున్నది. ఆ పువ్వుల యొక్క ప్రాణం ఎంత, అందున్న మధువు ఎంత, అందున్న మధువును బిందువు అనడానికి కూడా వీలు ఉండదేమో. దాని ప్రమాణం అన్నంత కూడా కాదేమో, పరిమాణం అంతా ఉండునేమో. ఇంకా పిందెలు ఉన్నవి, వాటిని చెట్టు కింద పడిన వాడిని పిల్లలు ఎరుక్కుని తింటారు. వీనికంటే వాయువు ఎక్కువ భోగశీలి. అతడు వచ్చి దృష్టుడై వృక్షంనంతయు దూర్తవేగ పరిష్వంగంన అలల్లాడించి పూరాల్చి పెందలు దుల్చి తన దారి తానిపోతాడు. ఆ వృక్షమేముంది? అదొక వృక్షం. స్త్రీ కూడా అట్టిదే. నువ్వు భార్య అనుకుని, మరొకడు దోహిత అనుకుని, ఇంకొకటి సోదరి అనుకుని, మరికొందరు మహారాణి అనుకుని, ధీర ప్రహ్లాదుడు నమస్కార యోగ్య అనుకుని, ఆ కన్నుల్లో నమస్కారార్హత నాకు కనిపించట్లేదు. ప్రణయకోప సంజాత వేళ ప్రసన్నత సంపాదన కొరకు భర్తలు భార్యల యొక్క చరణములందు సంపాదనం చేయుదురని కావ్యగత విషయం. శ్రీకృష్ణదేవుడు సత్యభామ చరణ నీరేజ సంపాదనం చేసినట్టు, కానీ భార్యకు భర్త నమస్కరించినట్టు కనపడలేదు. ఈ నమస్కారం అన్నది మాత్రము స్త్రీ విషయమున భర్తృభావ బహిరంగభూతం. అతడేమి చూచెను? ఒకవేళ అతడు చూచింది దాని అందున్నను భర్త నమస్కరింపడు, అంచేత అతడు దాన్ని గ్రహించలేడు. ఈ నిత్య వధూత్వం ఎందుకు? అది ఇది ఇచ్చట ఎందుకు? నన్ను ఈ ఆలోచనలో పెట్టుటక? నేను ఈ ఆలోచనలో పడినందువల్ల ఆమెకేం ప్రయోజనము? ఈ వధూత్వము అస్మదర్థం కాదు. ఇది ఆమె ఎందు నిత్యమైన విషయమని నేను అనుకుని విరక్తుడినగటక. ఇది ఏమి? నన్ను వరించుటేమి, నన్ను తన యందు విరక్తుని చేయటేమి? రెండు ఒకదానికోటి పొసగవు కదా. ఇదిగో ఈ పెనిదానం నీదే కానీ దీన్ని అనుభవించుటకు వీల్లేదు అని చెప్పినట్లుంది. నేను అనుభవించుటకు వీల్లేని పెనిదానము
నాది అనుకున్నటలో విశేషమేముంది, ఏమి సుఖముంది? ఒక దాని యందు నీకు అనుభవం లేకుండా దాని యందు నీకు స్వాత్మీయం కుదురునా? ఆమె నీకు కుమార్తె, ఆమె నీకు సోదరి, ఆమె యందు నీకేం అనుభవం ఉన్నది? తద్భావగతమైన స్వాత్మీయం. ఇద్దరు ఒక కడుపున పుట్టితమని కానీ ఈమె నా కడుపున పుట్టిందని కానీ పెన్నిదానమునట్లు భావింపలేనా? కుడివైపున ఉన్న బొమ్మ దగ్గరికి పోయిన ఆ బొమ్మ ఆమెదే, అందులో ఆమె నిల్చున్నది. అంటే ఎడమవైపుది పెళ్లి కూతురులాగా కూర్చుని ఉండేది, కుడివైపు ఉన్న బొమ్మ నిలబడి ఉన్నది. ఆమె పుట్టిది కాదు. స్త్రీ జన్మందు సామాన్యంగా ఒక హాస్యసిత్వం అంటే పొట్టితనం కనిపిస్తుంది. స్త్రీలు కొందరు పొడుగరే అయి కూడా తత్కాల బుద్ధి నివిష్టుడైన ఒక పురుషుని దృష్టి ఆమె పొడుగరి అనిపించదు. భర్త పొట్టివాడు కావచ్చును, వాడిని పక్కన ఈమె పొడుగరి, అంత మాత్రం చేత పొడుగరేగన. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సామాన్యంగా పురుషుల కంటే స్త్రీలు పొట్టివారు. ఆ పొట్టితనం నియమితమన్నట్టున్నది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చూచినప్పుడు పొడుగరియే. ఎంత పొడుగరైనను పురుషుని యొక్క ఉన్నతత్వ ప్రమాణం అందుకోలేదు. బక్కపల్చని వారు పొడుగ్గా కనిపిస్తారు. పొడుగైన వ్యక్తి పురుషుడైనచో శరీరమందు తగినంత పుష్టి ఉన్నచో వాని ఆకారం నందు ఒక దర్పం భాషించును కానీ, ఒక ఉదాత్తత ప్రకాశించును కానీ వాని పొడిగరితనం భంగింపబడుతుంది. స్త్రీ పొడిగరి అయ్యి తదనుకూల సర్వాయవ పుష్ట కలిగి ఉన్నచో ఆమెను పొడుగరి అనరు. ఆమె ఉదాత్తతను గాంభీర్యమందురు. రంభవలే ఉంది, దమయంతి వలె ఉంది అంటారు కానీ ఆమె చాలా ఎత్తైన మనిషి, మంచి పొడుగరి అనరు. ఈ బొమ్మలో ఆమె పొడుగరిగా కనిపిస్తోంది. బక్కపల్చంతనం ఉందా? లేదు. శరీర పుష్టి సమృద్ధిగా ఉంది. ఒడలు దొండపారినట్లేదు, అంటే ఉబ్బినట్లేదు. కఠినీకృత దేహయేష్టిగా ఉంది. వ్యాయామం నందు కుశలరాలా. చిన్నప్పటి నుంచి ధనుర్విద్యార్థులు నేర్చిందా? పొడుగునగా అనిపిస్తోందే కానీ లోకం నందు రంభవలే ఉందా, దమయంతి వలె ఉన్నదా అనుకును స్త్రీల వలె లేదనటట్లేదు. ఈమె పొడుగతనము పెళ్లి కూతురుగా కూర్చున్నప్పటి చీరయు రైకయు భూషణములు ధరించించు కనిపించున. ఈ చిత్రం నందు ఈమె సన్నని తెల్లని పట్టుచీర ధరించింది. స్వల్ప ఆభరణ భూషితయ్యి ఉంది. హస్తం నందు లీలా కమలం ఉన్నది. చెయ్యి ముంజేతి నుండి ఎత్తిబడి కరతలం నందలి కమలము ఊర్ధ్వముఖంగా ఉంది. ఎడం చెయ్యి పక్కనున్న ఏనుగు మీద ఆనించబడింది. ఆ ఏనుగు ఎందులకు? ఆ ఏనుగు నల్లంది కాదే, తెల్లంది. ఇది ఐరావతమా? అయినచో ఈమె శచీదేవి. తానెక్కువ ఏనుగు యొక్క వీపు తన చేతికి అందున. ఏనుగు చిన్నది. నిజంగా అది పిల్ల ఏనుగా? ఈమె వద్ద ఆ ఏనుగు చిన్నదిగా ఉందా, లేక ఈమె ఏనుగు కంటే పెద్దదా? ఏనుగునందు పిల్ల ఏనుగుతనం కనిపించట్లేదు. దీని దంతములు అంకురములు కావు, దీర్ఘములు. ఈ చిత్రం అనుసరించి ఏనుగు వంక చూసించో అది మొత్తం మాతంగం. శిల్పి ఎందు దోషమన్నటకు కూడా వీలు లేకుండాది. ఎక్కడైనా పక్కన నిల్చున్న మానవ వ్యక్తి కంటే ఏనుగు ప్రమాణం తక్కువగా ఉండునా? ఏనుగు రెట్టింపు ఎత్తు ఉండవలేను. అట్లా లేంచో బొమ్మ రాసిన దారు శిల్పి యొక్క అవివేకం. అట్టి అకృతకర్ముడైన శిల్పి చేత గీయబడిన బొమ్మలు బొమ్మలే కావు, భాషకును భావుకును అలరింపలేవు. ఇచ్చట అలా కాక ఏనుగు మత్తదంతా అవడము, నిలబడ్డ ఈమె సహజ ప్రమాణం కలది. శిల్పి ఒకదాన్ని ఊహించుండును, అంతటి ఏనుగు ఈమె ముందు తక్కువది అని చెప్పడమా? ఆమె మానవ రూపంతో సహజ ప్రమాణంలో ఉన్నను, మాతంగ రూపంతో సహజ ప్రమాణంలో ఉన్నను. ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు దంతావడం తక్కువదైపోతున్నది అన్న భావం స్ఫురింపజేయుటకు శిల్పిలా చేసి ఉండవచ్చు. ఈ ఏనుగు తన తొండమును పక్కకు ప్రసారించి లీలాకమలంను అందుకొనబోచున్నది. అది సరే. అవతలి వైపు ఉన్న బొమ్మ వధూమూర్తి తనకు పరిచితమైనది. ఈ బొమ్మ ఏమి? ఈ ఆకారంను నేను భవిష్యత్తునందు చూతున్నా. సఖీజనంతో మాతృయుక్త అయి బెడలిపోయిన ఈమె మళ్ళా రావలేను కదా. అప్పుడు ఇట్టి వేషంతో వచ్చిన, లీలా కమలంను ధరించి వచ్చిన, ఏనుగుపై చెయ్యి వేసుకుని వచ్చిన, ఏనుగును వెంట పెట్టుకుని వచ్చిన. ఈ కవాటము విశాలమైనదే, ఏనుగు కూడా రావచ్చును, కానీ అది పిల్ల ఏనుగై ఉండవలేను. అప్పుడు ఈ బొమ్మకు సరిపోదు. అతనికి హఠాత్తుగా ఒక ఊహతో వచ్చిన, ఆ ఏనుగు తాన మత్తదంతావళమా? ఆమె తన్ను పాలించున, ఆమె తనపై హస్తముంచి పరామర్శించున, ఆమె చేతిలో కమలంనకై ఆశపడిన తానొక జంతువా? ఆమె దర్ప ప్రాకట్యమునకు తానొక సాధనమా? అతనికి ఏం తోచలేదు. ఇచ్చటేవో బొమ్మలు గీసి ఉన్నవి. వాడిని గురించి చేసిన
సూక్ష్మములైన ఊహలతో తన్ను తాను ప్రహారించుకుంటున్నాడు. అయ్యో, ఇది ఎచ్చటనైనా ఉన్నదా? పెండ్లి అయింది, శోభన గదిలో పెండ్లి కొడుకు పెళ్లి కూతురికై నిరీక్షించున్నాడు. వాని భావము మన్మతాయత్తమై ఉండవలేను, ప్రతీక్షా పరమార్థభూతమై ఉండవలేను. అట్లు కాక వందలు ఊహలు తవ్వుకొని ప్రేమభావం తవ్వుకున్నట్టు చేయనేమి? నిజమే, లోకసామాన్యమైన రాజకూతురు తను వరించినది ఆమె కోసమో ప్రతీక్షింపవచ్చును. ఈమె లోకసామాన్యురాలు కాదు. ఎందుకు కాదు? అందరి వల్ల జన్మించలేదా? లేదని ఒక ప్రథ ఉన్నది. లోకసామాన్యమైన స్త్రీత్వ లక్షణం లేంచో తన్నెందుకు వరించింది? యోగినిగా ఉండకపోయిందా? తపస్సు చేసుకొని రాదా? మోక్షంను గడించరాదా? జన్మ చారితార్థ్యంను వహించరాదా? తన వంటి వాడిని ఎవరినో మోసగించుటెందుకు? అవును, ఆమె జన్మ లోకసామాన్యమైనది కాదు. జననమందింది కనుక వివాహం చేసుకున్నది కనుక లోకసామాన్యంగానే ప్రవర్తింపవచ్చు. ఇంకో రీతిగా ప్రవర్తించుటెందుకు? ఆమె ఇప్పుడు ఇంకొక రీతిగా ఏం ప్రవర్తించింది? తాను ఊహ చేయించున్నాడు కానీ ఆమె తనతో ఇంతవరకు ఏకాంతం భజించినది లేదు, పల్లెత్తి ఒక మాట అన్నది లేదు, తన్ను తిరస్కరించింది లేదు. నా సంతోషం కోసం ఆ సత్ప్రేమ అభివృద్ధి పరచుట కొరకు ఈ గది అంతయు చిత్రింపబడింది. అది కూడా ఒక దోషమా? ఒక గదిని అలంకరించుటలో చాతుర్యం నడపబడవచ్చును. కావ్యం నందువలే ప్రతి అల్ప విషయం నందు నువ్వు వ్యంగ్యం కొరకు వెతికించో మోటు సామెత చెప్పినట్లు ఉండను. మరలా చిత్రంను తిలకించను. ఆమె తెల్ల చీర ధరించింది. ఆమె శరీర కాంతి మరికత మణి ఛాయాదాయాదముగా ఉన్నది. ఆ మెయి వన్య మీద తెలిచీర ఇంత అందంగా ఉన్నది అనుటకు వీలు లేకుండా ఉంది. అట్లే చూడగా ఆమె పాపట యందు చంద్రవంక భాషించుచున్నది. అతని జీవులో అతనికి తెలియకుండా ఆ చంద్రవంక ఎందుక విలక్షణమైన అభినివేశం నిరూపితమైనట్లున్నది. అనూహితంగా అంటే అనుకోకుండా హస్తం నెత్తి ఆ చంద్రవంకను స్పృశించను. హఠాత్తుగా అతడు 2 అడుగులు వెనక్కి వేసను. ఇంతవరకు అతడు దాన్ని తైలవర్ణ చిత్రం, పెయింటింగ్ అనుకున్నాడు. అది చిత్రం కాదు, అది గోడలో అత్తుకొనిన ప్రతిమ. స్పృశించే వరకు ప్రతిమాత్వం అంటే శిల్పము. స్పృశించే వరకు ప్రతిమాత్వం ఏర్పరాక చిత్రం వలె భాషింపచేయు ఇట్టి నేర్పు తాను కనీ విని ఎరుగడు. దగ్గరగా నిల్చుండి దాన్ని ప్రతిమాని గ్రహింపలేకపోయినే. ఆ వర్ణ సన్నివేశ చాతుర్యం ఎట్టిది, కంటిని మోసగించుచుండెను. ఈ ప్రతిమ గోడ కత్తుకొని ఉన్నదా? ఆ గోడలో ఒక గూడుగా చేసి దాని యందు నిలబెట్టబడి ఉన్నదా? మళ్ళా చంద్రవంకను తాకెను. ఇది ప్రతిమ అయినను కేశపాసం మాత్రము యథార్థమైన కేశ సముదాయమే. వర్ణ సాంకర్య జనిత భావన లేదు. ఆ జుట్టులో యథార్థమైన రతనపు చంద్రుని వంక ఉన్నది. పెళ్లి కూతురు తన వద్ద నుండి పాన్పుపై నుండి వెడలిపోవేళ తను చంద్రవంకను చూచెను. ఇది వేరొక చంద్రవంక. ఈ ఆభరణంలో ఆమెకు 2 కలవు. ఈ ఆభరణంను ధరించియే పెళ్లి కూతురు చిత్రం రాయించుకున్నది. ఆ వధువు చిత్రం కూడా ప్రతిమ కాదు కదా? అనుమానం వచ్చి మరలా చెడికిపోయి హస్త పరమాశ చేసి అంటే తాకి అది ప్రతిమ కాదని తెలుసుకున్నాడు. అది వర్ణసాంకర్య జనిత రేఖ రమణీయ భావనామూర్తి. ఇది మాత్రం ప్రతిమ. ఇది గోడలో ఉన్నా విడిగా ఉన్నదా? తాను గోడను స్పృశించి గూటిలోని అంచులు తెలుసుకుని చెయ్యి లోనికి పోనిచ్చి ప్రతిమకు గోడకు నడుమ సన్నని ఎడమున్నట్లు గ్రహించి సంశయం తీరక పైనున్న వలిపపు తుత్తరీయంను ప్రతిమ పశ్చాద్భాగంన ఒంటిపురగా జనిపి ప్రతిమకు గోడకు సంబంధం లేదని తెలుసుకున్నాడు. తన మీద ఉన్న ఉత్తరీయంను ప్రతిమకు అంటే శిల్పానికి వెనక గోడకు మధ్య జరిపి అదే ఆనుకొని లేదు అని తెలుసుకున్న తర్వాత ప్రతిమ యొక్క దళసరితనమును తెలుసుకున్నాడు. చేత్తో ప్రతిమను నఖశిఖ పర్యంతము స్పృశించెను. ఆమె వామహస్తము పక్కనున్న దంతావళంతో అంటి లేదు. ఏనుగు బొమ్మ వేరే, ఈ బొమ్మ వేరే. అతడు ఆ ప్రతిమామూర్తి యొక్క సర్వదేశం నందు సర్వాయవముల యందు స్పృశించుచు వాని ఉడలు వానికి తెలియదు. ఆ బొమ్మను మొత్తము ఒళ్ళంతా తడిమాడనమాట. అయ్యయ్యో,
ఇది ఒక విలక్షణమైన అనుభూతి. ఆమెను ప్రసన్నురాల్ని చేసుకోనక్కర్లేకుండా ప్రథమ సమాగమ లజ్జాకుంచిత శరీర భిన్నదేశంలో బతిమాలి లాలన చేసి చాటుక్తుల్చే మన్నించి ఆమె కడగంటి చూపులతో ప్రసన్నుడై ఆమె శరీరం తనదిగా చేసుకునవలసిన బడలిక లేకుండా ఆమె సర్వాయవములను యథేచ్ఛగా స్పృశించుచుండెను, లజ్జపడుచుండెను, తృప్తిపడుచుండెను. తాను ఒక దోషంను చేయుచున్నట్టు భావించుచుండెను, మరలా దోషభావను నిరాకరించుకొంచుండెను. ఇందు దోషమేమన్నది? ఆమె తన భార్య, తన వివాహిత. ఇది శోభనం గది. ఆమె ఇంతలో వచ్చును. ఆమె శరీరంను తానెట్లు తాకగలడు? తత్ప్రతిమాగత సర్వావయవములు స్పృశించినంత వచ్చిన దోషమేముంది? ఆమె యథార్థమైన ప్రాణి. ఇది మరకత శిలామయమైన ప్రతిమ. ఆ ప్రాణి యందు నీకు ఈ అనుభవం ఉన్నచో ఈ ప్రతిమ యందు నీకు ఆ చనువు దోషరహితము. ఆ ప్రాణి యందు నీకు ఆ పరిచయం కలిగినప్పుడే నీకు ఆమె సొంత మగును. అంతవరకు దీని యందు నీకు స్వీయత్వం లేదు. ఇది వట్టి మిథ్యానుభూతి. ఇది వట్టి మనశ్చాంచల్యము. ఆమెకు ద్వేషకారణం కావచ్చు. భర్త అయినను తన్ను వదిలి భర్త తన ప్రతిమయందు మోహం పూన్నాడన్నచో ఆమె వీణిని నీచుడనుకున్నేమో, అల్పుడనుకున్నేమో అని తనలో తాను మతనపడుతున్నాడు. సరే, ఒక ఆశతో ప్రవర్తింపము. ఆశ పట్టరాందిగా ఉండును. ఆ ఆశా సాధనమైన మార్గం నందు ఒక దోషం నాచరించుము. ఆ దోషబుద్ధి మనసుకు బరువై ఆ ఆశందలి గాఢత్వం సన్నగిల్లును. ఆశలోని తీవ్రత అంత అధికంగా ఉండదు. అతని పని అలా అయింది. తన భార్య యొక్క ప్రతిమను తాను సర్వంకషంగా అధికమైన కాంభావంతో స్పృశించుట దోషం ఎట్లగును? ఒకనొక విషయంలో మనం దోషమని భావించుట చేత అది దోషంగా కనిపించును. ఉదంకుడు గురు భార్య కొరకు పౌష్యుని భార్య యొక్క కుండలములు తేబోయాడు. ఇది మహాభారతంలో వచ్చే ఒక కథ. మార్గం నందు ఒక దివ్య పురుషుడు పన్నిన గోమయ భక్షణం చేశాడు. నిజానికి ఆ పురుషుడు ఇంద్రుడు. ఆ గోమయము అమృతము. కానీ గోమయ ఖాదనం చేస్తున్న భావం వాణి యందు దోషమై పతివ్రత అయిన పౌష్యుని భార్య ఇతనికి కనిపించలేదు. ఆ దోషం వలన ఆమె పతివ్రత కదా, ఆమె కనిపించలేదు. అతడు మళ్ళీ శుచి అయినాకనే ఆమె కనిపించింది. దోషాదులు భావన నిష్టంలై ఉండను. ఇతడు ఆమె ప్రతిమను పరిష్వంగం చేసుకుంటున్నాడు, కౌగిలించుకుంటున్నాడు, చుంబించుచున్నాడు, ముద్దు పెడుతున్నాడు. ఆ సమయం నందు ఆమె వస్తుంది, వచ్చి చూస్తుంది. ఇతడు నీచుడు అనుకుంటుందా, అల్పుడు అనుకుంటుందా? లోకంలో ఏ స్త్రీ అయినా తన భర్తకు తన ఎందింత అనురాగమున్నదని సంతోషిస్తుంది, ఆనందపడుతుంది. అతడన్నచో ప్రాణంలో వదిలిపెడుతుంది. ఇట్టి స్థితిలో అతడు అన్యతా వ్యాఖ్యానం చేసుకొని తబ్బిప్పుపడిన ఆరంభించిన. ఇంతకును కారణం ఆమె లోక సామాన్య స్త్రీ కాదని అతడు భావించుట చేత. ఏది ఎట్లయినా వాడి మనసునందు మాత్రమే భార్య ప్రతీక్ష తీవ్రత కొంత తగ్గింది. ఏక విషయగత తీవ్ర భావన సన్నగిలుడితోనే మనస్సు సహజంగానే వ్యగ్రతను కోల్పోను. అతడి మనస్సు పరిభ్రమింపనారంభించను. తాను చూస్తున్న ద్వారంనకు ఇరువైపులా ఉన్న చిత్రములను చూచెను, వాటిని పరామర్శించెను. తొలుత చూచింది కుడ్యముల మీద, అంటే గోడల మీద బొమ్మలు. ఇప్పుడు మనసు బొమ్మల మీదకు పోయింది. ఆ చిత్రములను పరిశీలింపనారంభించను. మొదటిది సముద్ర మథనం. ఆ మథనం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించుచున్నది. మందర పర్వతం నొడ్డిగిలబెట్టి దేవదానములు విశ్రమించుచున్నారు. వాసుకి విశ్రాంతి చేకూరి అతడు ఉచ్ఛ్వాసమును తీసుకొంచున్నాడు. ఒడ్డిగిలిన మందర పర్వతం యొక్క మూలమట్ట ప్రదేశమైన పాలకడలి తరగల నుండి మహాలక్ష్మి ఆవిర్భవించుచున్నది. ఇక్కడ విశ్వనాథ వారు మన కండ్ల ముందు ఒక చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు, వర్ణిస్తున్నారు. మనం ఊహించుకోవాలి. దేవతలు ఎర్రని వారు, రాక్షసులు నల్లని వారు. వాసుకి గోధుమ వన్నె తాచు. మందర పర్వతము ఆకుపచ్చగా ఉంది. కడలి తరగలు తెల్లగా ఉన్నాయి. ఉదయించుచున్న లక్ష్మి మరకత వర్ణంగా ఉంది. దక్షిణ దిశా కుడ్యమంతయు ఈ బొమ్మతోడనే నిండి ఉంది. అంటే ఒక గోడ మొత్తం పెయింటింగ్ ఉంది. అంచేత లక్ష్మీదేవి బొమ్మ చిన్నదిగా ఉంది. ఆ గదిలోని దీపముల కాంతి చేత చిత్రములు దివావేళ ఎందువలే, అంటే పగటి వేళలాగా స్పష్టంగా కనిపించట్లేదనే చెప్పాలి. అతని భార్య యొక్క
ఈ వాకిలి దగ్గర రెండు వైపులా ఉన్న చిత్రప్రతిమలు పెద్దవి, అవి సహజ ప్రమాణంలో ఉన్నవి కనుక వెలుతురు సరిపోయింది. ఇక్కడ అంతటి పెద్ద బొమ్మలో ఒక చోట చిన్నగా ఉన్న లక్ష్మీ విగ్రహం స్పష్టంగా కనిపించడం లేదు. గది యొక్క ఉపరిభాగం నుండి పైనుంచి వేలాడదీయబడిన ఇనుప చెవులకు అమర్పబడిన గుండ్రని కనకాది అంటే బంగారు పాత్రలో ఒత్తులు వేసి వెలిగింపబడిన దీపంల యొక్క కాంతి ఊర్ధ్వ ప్రసరణను భంగించి కిందకు మలుచుటకు ఇనుప చెవులకు కొంతమేర గుండ్రని వెండి రేకులు అమర్పబడి ఉండేది. ఈ వేలుగా వెంట్రుకలు కొట్టుకుని కాంతి ప్రసారం కిందకి చిమ్మబడుచుండెను. అంచేత గోడ అంతటను రాయబడిన ఈ చిత్రం యొక్క ఉపరిభాగము అస్పష్టంగా, నడిమి భాగము అస్పష్టంగా, కింది భాగము స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మి యొక్క ప్రావిర్భావము అస్పష్ట మండలమైనది ఉన్నది. ఆ లక్ష్మీ విగ్రహంను పరిశీలింపనించో చూడాలంటే వేరే ఒక దివ్యం తీసుకొని దగ్గరకు వెళ్ళి చూడాలి. ఒక సేవకుడినో సేవకురాలను పిలిచి దివిటిని తీసుకొని రమ్మనాలి. ఇప్పటి ఎవడన్నా శోభనం గదిలోకి సేవకులను పిలుస్తారా? ఇప్పటి తన స్థితి అలా లేదు. వాకిట్లో సేవకులు ఉండరో లేదో తెలియదు. ఇది తన అంతఃపురం కాదు. గోడల మీద బొమ్మలు పరామర్శించే వేళ కాదు. తాను శోభనపు గదిలో ఉండి భార్య కొరకు ప్రతీక్షించేవేళ గోడ మీద బొమ్మను పరీక్షించవలేను, దివ్యాన్ని తీసుకొని రమ్మని ఒక సేవకుని పిలిచి చెబితే వాడు నవ్వుతాడు. ఓహో, ఇతడేం పురుషుడు అని లోన పరిహసించును కాక. రేపొద్దున తన మగతన మామగారింట దాసి జనముల మధ్య తిరస్కృత జంత మహామందహాసభాసన నవ్వుకుంటారు. ఆ లక్ష్మీదేవి చిత్రమును తాను పోయి చూడవలనన్నచో అది 6 అడుగుల పైన ఉంది. ఒక ఎత్తైన పీటయో ఒక ఆసనమో గోడ పక్కన వేసి దానిపైన నిల్చున్న కానీ ఆ బొమ్మ స్పష్టంగా కనిపించదు. దూరంగా కనిపించినంత వరకు విచారించు అది తన భార్య యొక్క చిత్రంగా ఉన్నది. అంచేత అతని ఉద్వేగము అతిశయించింది, ఎక్కువైంది. గదిలో నడిమి భాగమున మంచం ఉంది. ఆ మంచము పందిరి పెట్ట మంచము. దాని కోళ్ళు బంగారపు కోళ్ళు, పట్టెలు ఏనుగు దంతములు, పందిరి స్తంభములు మరకతమయములు, జాలర్లు ముక్తా వల్లర్లు అంటే ముత్యాల రాసులు, ముత్యాల సరాలు. మంచం పైన పరుపులు 4-5 ఉన్నవి. దానిపై ఎక్కుటకే కనకమయ సోపానములు మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఈ మంచం కానీ సోపానములు కానీ గోడ వద్దకు లాగటకు వీల్లేదు. అవి బలిష్టములై 10-15 సేవకుల చేత కానీ లాగబడినట్లు. అతడు మంచం చుట్టూ ప్రదక్షిణించను. మంచంనకు 4 వైపులా తగినంత ఎడం ఉంది. ఈ తిరగడములో పశ్చిమ దిశాకుడ్యం చూచెను, అంటే పడమర వైపున్న గోడను చూశాడు. అక్కడ చిత్రములు మంచమునకు గోడకు నడుమనున్న స్థలమును ఉద్దీపింపచేయు లంబమాన దీపమాలికల చేత దక్షిణపు గోడ కన్నా ఎక్కువ బాగా కనిపిస్తోంది. ఆ గోడ మీద చిత్రములు 1, 2, 3, 4 ఉన్నాయి. మొదటిది లక్ష్మీనారాయణ వివాహం. ఈ చిత్రంలోని లక్ష్మి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బొమ్మ నిస్సంశయంగా తన భార్య యొక్క బొమ్మయే. అతని తల గిర్రని తిరిగింది. ఇది చిత్రంగా ఉంది. లోకంలోని చాలామంది రాజులు ధనమదాంధులై భోగదూషిత బుద్ధులై అల్పరాజ్యలక్ష్మి లలనాంధకారులై తాము శ్రీకృష్ణ అవతారమనియో విష్ణువంశ సంభూతలమనియో అనుకుంటారు. అట్లే ఒక రాజకూతురు తాను లక్ష్మి యొక్క అవతారమని అనుకోవచ్చు. అట్లా అనుకున్న రాజులు ఇటివారు, ఇట్లా అనుకున్న రాజకూతురు అట్టిది. అతడు మళ్ళా దక్షిణ దిక్కును పోయి సముద్రం నుండి ఆవిర్భవించుచున్న లక్ష్మీదేవి చిత్రంను చూచాడు. సందేహం లేదు, అది కూడా తన భార్య యొక్క బొమ్మయే. తక్కిన చిత్రంలో పరామర్శించకపోయాడు. తక్కిన 3 చిత్రములు కృష్ణ కథా చిత్రములు. రుక్మిణీదేవిని కృష్ణుడు హరించి తెచ్చుతున్నాడు. నారదుడు పారిజాత పుష్పమును రుక్మిణికి ఇచ్చుచున్నాడు. లక్ష్మీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించినది, అది పురుటిల్లు. శ్రీకృష్ణదేవుడు పుట్టిన బిడ్డ వంక సాదరంగా చూస్తున్నాడు. ఒకవైపు కృష్ణుడు ఉన్నాడు, రెండవ వైపున సదాశివుడున్నాడు. మన్మథుడు శివుని చేత భస్మీభూతుడైనవాడు.
ఆయన అనుగ్రహం చేత ప్రద్యుమ్న శరీర ప్రాప్తి కలిగినట్టు భావింపవలేను. ఈ 3 చిత్రములు కనిపించినాయి. ఇప్పుడు అతనికి చిత్రములు, ఆవరణ సామరస్యము, రేఖా రమణీయకము, చిత్రగత వ్యక్తుల యొక్క మనోభావ నిరూపక, సాత్విక భావసూచి, రేఖాసుంతతి మొదలైనవి పట్టలేదు. అక్కడ సముద్ర మథనోద్భూత అయిన లక్ష్మి మరియు అక్కడ లక్ష్మీనారాయణుల వివాహ సమయం నందలి లక్ష్మి ఎట్లో, కృష్ణునితో కుండినపుర సమీపగత దేవాలయం నుండి నిర్గమించుచున్న రుక్మిణి కానీ, నారదుని చేతి నుండి పారిజాతం స్వీకరించు రుక్మిణి కానీ, ప్రద్యుమ్న మాత అయిన రుక్మిణి కానీ, అందరి బొమ్మలు తన భార్య యొక్క బొమ్మలే. అతడు మనసులో తల్లడిల్లిపోచుండు. తన భార్య అంతా తనకు ఒక వెగటు భావం గోచరించను. ఇది ఏమి మన ప్రవృత్తి, ఈ తాదాత్మ్యమేమి, ఈ దురహంకారమేమి? అతడు మళ్ళీ ఇలా అనుకున్నాడు. నిజమే, ఆమె లక్ష్మీదేవియే. లేనిచో అంత సౌందర్యం ఎట్లుండును? అందుచేత లోకోత్తర సౌందర్యవతులందరూ ధనవంతుల బిడ్డలైనచో, భోగములు సాగించుకొనడి వీలున్నచో, తగినంత అహంకారం ఉన్నచో, పురాణ కథలలో లక్ష్మీ సంబంధక కథాంశములన్నింటినీ చిత్రింపించి లక్ష్మీ స్థానమున తన ప్రతికృతిని నిర్మించుకొనవలైన ఇతడు వాయవ్య దిశకు తిరిగాను. ఉత్తర దిశ కుడ్యమునకు మలిగాను. ఉత్తర దిశ కుడ్యమున ఉత్తర దిక్కు ఉండే గోడ మీద వాయువ్య దిశ భాగం సరిగా కనిపించట్లేదు. ఈశాన్య దిశ భాగం కనిపిస్తోంది, అంటే మూల కనిపిస్తోంది. దక్షిణ దిశ కుడ్యమంతయు ఒకటే చిత్రమైనట్టు, ఉత్తర దిశ కౌబేర దిశ అంటే ఉత్తర దిశ గోడ అంతా ఒకటే చిత్రం. అతడు తొలితటి నుండి చివరి వరకు జాగ్రత్తగా పరిశీలించాడు. ఒకటే సన్నివేశం. ఆ చివరిది విస్పష్టంగా భాషించను. ఒకప్పుడు కేశవుడు లక్ష్మీదేవిని అనుమానించెను. ఆమెకు కోపం వచ్చెను. ఆమె విష్ణువు యొక్క శిరస్సును ఛేదించెను. ఋషులు దేవతలు తబ్బిబ్బై ఉత్తర దిశ శిరస్కంగా నిద్రించి ఒక గుర్రం తల ఖండించి దానిని తీసుకుని వచ్చి నారాయణమూర్తి యొక్క శరీరంన కంటించిరి. ఆయనయే హయగ్రీవుడు. ఈ కథ 4-5 చిత్రములుగా ఆ ఉత్తరపు గోడ యందు లిఖింపబడింది. ఈ కథ ఇచ్చట నేల చిత్రింపబడవలేను. ఇది శోభనపు గదికి అనుకూలమైన చిత్రమా? ఇక్కడ ఒక చిత్రమైన చిత్రంను చూశాడు పెళ్ళికొడుకు. హయగ్రీవుని కథ చిత్రింపబడింది. లక్ష్మి సాక్షాత్ శక్తి యొక్క మారుటి రూపం. నారాయణుని కంటే అధికురాలు. మహాశక్తి తాను అనుగ్రహించి లోక సంగ్రహణార్థం, అంటే ఆదిపరాశక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భర్తలుగా స్వీకరించింది 3 రూపాలతో. కానీ నిజానికి ఆమె మహాదేవి. ఈ సిద్ధాంతంను ప్రతిపాదించు కథ ఇది. ఈ బొమ్మ ఇచ్చట ఎందుకుంది? తాను తన భార్యను గౌరవంగా చూడవలనని తనకు ఉపదేశించుటక, ఆమె సర్వస్వతంత్రాలని తాను అనుకున్నట్టుక. అచ్చట ఆ బొమ్మ యొక్క చిత్రణం వారికి అర్థం కాలేదు. శోభనపు గదిలో అలాంటి చిత్రం ఎందుకు చిత్రించినారు? తన రాజ్యము ఆమెకు పిత్రీయమై తాను ఇల్లరికం వచ్చిన అల్లుడై రాజైతే ఈ చిత్రం సమంజసంగా ఉండునో ఏమో. కాశ్మీర రాజ్యంనకు తాను స్వతంత్ర ప్రభువు. అది తనకు పిత్రీయమైంది, తండ్రి ద్వారా వచ్చింది. అచ్చట ఈమె తన మీద అధికారం ఎలా చేస్తుంది? తాను ఆమెను మిక్కిలి ప్రేమించి ఆమెకు చనువుతోడ అధికారం ఇచ్చించు చేయవచ్చు. ఈ చిత్రం ఇచ్చుట అనుచితం. ఈ చిత్రం ఇక్కడ ఉండవలసిన చిత్రం కాదే అని అనుకుంటున్నాడు అతను. అతడు పోయి మంచం మీద పరుండెను. అతడి మనసు సరిగా లేదు. ఈ గోడల మీద చిత్రింపబడినవన్నీ వట్టి కథలేనేమో, వాటిని వ్యాఖ్యానింప అవసరం లేదేమో. మరియు ఆమె, నేను లేచి ఆమె వచ్చే లోపల వీటినన్నిటినీ పరీక్షింపవలేనని అనుకున్నా.
ఇది ఎచ్చటనైనా ఉన్నదా? శోభన గదిలో భర్త ఉండి తొలినాటి రాత్రి భార్యాగమన ప్రతీక్ష చేయుచు ఉద్వేగపడును. కానీ గోడల మీద చిత్రములు పరీక్షించి దుర్వ్యాఖ్యానములు చేసుకున్న ప్రేమగల భార్య పలుమంది రాజకుమారులను నిరాకరించి ఈ ఒక్కడినే మన్నించిన భార్య, ఆ ప్రేమ యొక్క చిహ్నంగా తన తలలోని చంద్రుని వంక కానుకగా పంపిన భార్య, పెండ్లిపీటల మీద స్వయంగా అతని చేత పాపటలో ఆ చంద్రవంక అలంకరింపించుకున్న భార్య, తన తోడి నిమేష వియోగమైనను సహించలేని స్థితిలో భర్తను నిర్మించుకున్న భార్య, వాడు శయ్యాగృహం నందలి పానుపు మీద నుండి లేచి గోడలను పరీక్షించును అనుకొనకపోతే తానును నా వలనే ప్రథమ సమాగమ వేళ సముద్విగ్న హృదయ అయినచో తాను వచ్చుటకి ఇంత ఆలస్యం మేలు చేయవలేను. ఆమె వెంటనే వచ్చినచో తనకింత అలజడి లేదే. ఆమె నేను ఈ చిత్రములను చూడవలనని అనుకొనలేదు అనుకుందాం. వీటిని నేను ఎప్పుడు పరామర్శింపవలేను? రేపు పట్టపగలు చూడవలేనా? లేదా రేపు రాత్రో ఎల్లుండి రాత్రియో ఆమెతో కలిసి ఈ చిత్రములను చూడవలసినదా? ఒకవేళ నేను రేపే ఆమెను కాశ్మీరంకు తరలించుకొని పోదునో ఏమో. అప్పుడు ఈ చిత్రములను ఎవరు చూతురు? చూడకపోయినచో ఇంత పరిశ్రమయు వృథాయగును. ఇవి వట్టి చిత్రములు, చూచించో చూడవచ్చు, చూడకపోతే చూడకపోవచ్చు. అలా కాదే, ఇవి లక్ష్మీ కథాగత చిత్రములు. ప్రతి చిత్రం నందు తాను లక్ష్మి. ఇది పొసగదు. ఈ చిత్రములను నేను చూచుటకే ఆమె ఉద్దేశించింది. అందుకనియే ఆమె ఇంత ఆలస్యం చేయుచున్నది. ఒకవేళ ఇది పరీక్ష ఏమో. తాను నన్నంతగా ప్రేమించుచున్నది, నేను తనను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకునవలను కదా. ఆమె ప్రేమ సహజమైనది, విచారణ జన్యమైనది. పలుమంది రాజకుమారులను పరిత్యజించి నన్నే ఎన్నుకున్నది. ఆమెను నేను అట్లా ఎన్నుకొనలేదు కదా. అందరూ రాజకుమారులు తమ ప్రతికృతులను అంటే చిత్రాలను పంపినట్టే నేను పంపితిని. ఆమెయే కావలియునని నేను కూర్చున్నది లేదు కదా. ఆమె నన్ను భర్తగా వరించింది, నేను ఆమెను భార్యగా స్వీకరించి తిని. మరియు ఇది ఒక చిత్రం. పలుమంది రాజకుమారులను పిలిచి వారిలో ఒకరిని రాజకుమార్తె ఒక్కరి చేత వరింపచేయుదురు. దీని పేరు స్వయంవరం. పలుమంది రాజకుమార్తెలను ఒకచో సమావేశపరిచి వీరిలో ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకొమ్మనమని రాజకుమారులను అడిగినట్టు ఎక్కడా లేదే. దానికి స్వయంవరం అన్న పేరు కానీ దీనికి స్వయంవరం అన్న పేరు లేదు. స్త్రీ వరించును కానీ పురుషుడు వరించడన్నమాట. ఇది ఏమి చిత్రము? ఇచ్చట స్త్రీభావం విదితమైంది, పురుషభావం విదితం కాలేదు. అంచేత ఆ యువతియే తాను వరించిన పురుషుని మనసు ఎట్టిదో విచారించుకొనవలేను. వాడి యోగ్యుడా? తన యందు బద్ధప్రేముడా? తన దోషములను మన్నించగలడా? తనకు ఒక అహంకారం ఉన్నది. ఆ అహంకారంతోనే వాడు తన్ను స్వీకరించునా? ఈమె ఇంతటి అహంకారిని నన్ను వరించిన మాట నిజమే, కానీ నేను ఈమె ఎందలి దోషంను క్షమింపలేను అని నిరాకరించుదునో ఏమో అని నన్ను పరీక్షించుతున్నదేమో. నేను ఇప్పుడు ఈమెను నిరాకరింతును. ఆ పరీక్ష ఇప్పుడు జరగవలసింది కాదు కదా. వివాహమైంది. ఇది ప్రథమ సమాగమ దేశం. ఇచ్చట పరీక్ష ఒకవేళ వ్యతిరేకించో మూలఛేదకమగును. మొగ్గగా ఉన్న స్థితిలోనే పువ్వును తుంచివేసినట్టగును. ఇట్లు ఊహించుచుండగా అతనికి ఒక సందేహం కలిగెను. ఈ హయగ్రీవ కథాగత చిత్రంలో 2-3 లక్ష్మీదేవి చిత్రములు ఉన్నవి. ఇవి కూడా ఆమె బొమ్మలేనా? తాను సరిగా చూడలేదా? తప్పకుండా ఆమె బొమ్మలే అయ్యుండును అని అతడు మంచం మీద నుండి లేచి మళ్ళీ ఆ చిత్రములను పరామర్శించుటకే వెళ్ళాను. వాయవ్య దిశార్ధ భాగము చీకట్లో ఉంది. కథలోని పూర్వభాగం అందు చిత్రింపబడి ఉంది. లక్ష్మీదేవిని నారాయణుడు ఏదో అన్నాడు. ఆమెకు కోపం వచ్చింది. కోపం వచ్చిన ఆమె ముఖం ఎట్లుండును? రెండవ చిత్రంలో ఆమె విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించెను. అప్పుడు ఆమె ముఖం ఎలా ఉండెను?
పురుషుడు ఒక స్త్రీని ప్రేమించును. ఒక స్త్రీ కోపంగా ఉన్నప్పుడు, మలిన వసనధారిణి అయి ఉన్నప్పుడు, దుఃఖిత అయి ఉన్నప్పుడు చూచి ఎవ్వడు దాన్ని ప్రేమించడు కదా. ఆమె సుఖంగా ఉన్నప్పుడు, వ్యవహార దశేందు లీలగా సంచరించుచున్నప్పుడు, సుఖములైన వేళలలో ఎప్పుడో ప్రశాంతమైన ముఖలక్షణములు గల ఎప్పుడో ఆమె సౌందర్యంను చుచ్చు మోహించును. పెండ్లి అయిన తర్వాత, తొలి తీపి తగ్గిన తర్వాత, కలిసి సంసారం చేయుచున్నప్పుడు భార్య యొక్క కోపమో, ఈర్ష్యయో, తిరస్కార లక్షణమో పురుషుడు తెలుసుకున్న. తత్పూర్వం ఆమెకు కోపం వచ్చినని కూడా వానికి తెలియదు. అది ఏమి రాతి బొమ్మయ్యా, తొలుత చూచినప్పుడు ఎట్లుండునో చివరిదాకా అలాగే ఉండుటకు. ఈమెను తాను పెండ్లి పీటల మీద చూచెను, మరలా నేడు పాన్పు మీద చూచెను, మహాప్రసన్నురాలై ఉండెను. ఈమె కోపం వచ్చినప్పుడు ఎట్లుండును? అది ఒట్టి కోపమా? భర్త యొక్క శిరస్సును ఖండించినంతటి కోపం. అంతటి కోపం స్త్రీకి వచ్చినా, ఎంత కోపం వచ్చినను సత్కులీన, విద్యావతి, పరమ సౌందర్యవతి, శాంతిత్వం మూర్తి కట్టిన ముఖలక్షణముల కలది భర్తను సంహరించున. నీచ స్త్రీలు, దుర్జాతులు, పాశవిక ప్రవృత్తులు కలవారు చంపినచో చంపుదురు. లోకం నందట్టి వార్తలను కలవు. వారు శూర్పణకలు, అతిరాక్షస ప్రవృత్తులు. పాలకడలిలో పుట్టిన స్త్రీ చంద్రుని తోబుట్టు, పద్మమునందు నిచ్చలు వసించినది. అట్టి స్త్రీ భర్తను సంహరించుట ఏమి? ఆమెయే ఈమె అయినచో తద్వదవేళ, చంపువేళ తన్ముఖ దర్శనము చేసి తీరవలేను. ఆ ముఖం ఎలా ఉందో చూసి తీరాలనుకుని అతడు లేచి ఆ చోటికి పోయాను. ఆ గోడ భాగం కొంత చీకట్లో ఉండెను. మంచం మీద ఉన్న పందిరికి కప్పిన వస్త్రమును, ముత్యాల జాలర్లను దీపంనకు అడ్డం వచ్చి ఆ చీకటి పడింది. అతడు మంచం మీదకి ఎక్కి, కాళ్ళ తట్టునున్న పెండెమ మీద ఎక్కి, జాలర్లను తొలగించి ఆ ముత్యాల సరాలను వాటిని పైకి వేసెను. వెలుతురు 2 లక్ష్మీమూర్తుల మీద పడెను. ఆ జాలర్లు పైకి వేసినే కానీ అవి మళ్ళా కిందకి జారి పడుచున్నవి. వాడిని పట్టుకుంటా బొమ్మను చూచుట రెండూ ఒకేసారి సంఘటిల్లుట కష్టంగా ఉన్నది. ఆ మంచంకున్న జాలర్లలో వాయవ్య దిశ ఎందున్న జాలర్లు గుప్పెడు, పశ్చిమ దిశ ఎందున్న గుప్పెడు ఉత్తర దిశకు కలిపి కట్టి, పందిరి యొక్క పైభాగం నందలి నిలువు పట్టెక్కు, అడ్డపట్టెక్కు బిగించి కట్టవలేను. కట్టిన కానీ సామాన్యంగా అతనికి ఆ చిత్రంలో యొక్క దర్శనం కలగదు. అటు ఇటు జాలర్లు 2 గుప్పెలుగా పట్టుకుని కట్టి పట్టెల మీద పెట్టుటకు తాళ్ళు కావలేను. అతడు తాళ్ల కోసము వెతికాడు. తాళ్ళు ఇచ్చట దొరుకును. తన ఉత్తరీయపు టంచులను చింపి వాటిని బిగించి కట్టాడు. అప్పుడు సుఖదర్శనం ఏర్పడాను. దేవి యొక్క ఆ క్రోధాకారములను చూచెను. అతడికి నేల మీద పడిపోదునేమో అనిపించెను. కింద పడకుండా స్తంభం పట్టుకుని దిగను. వచ్చి మంచం మీద పండుకొనెను. అతనికి ఏమీ తోచుటలేదు. ఏదో గుండెలోంచి, కడుపులోంచి దేవుకుని వస్తున్నట్లుండేది. అది ఏమి ఇతమిత్తమని నిర్ణయింపరాకున్నది. అది ఏమియో ఎలా తెలియను. ఓహో, తనెంతటి దురదృష్టవంతుడు! ఒక మహాపుణ్యమును చేశాడు. తదనుభూతికి స్వర్గం నాకు తీసుకొని పోబడిను. అచ్చట ఇంతలో ఋషి శాపం సంభవించెను. ఒక మహాసభాభవనం నిర్మించెను. ఆనాడు గృహప్రవేశము. సభ ఎందు తీర్చి కూర్చుండెను. దాయాది గోతులు తవ్వి సింహాసనం మీద ఉన్న రాజును సింహాసనం మీదే కత్తితో పొడిచెను. గంగా స్నానం చేయటకపోయిన నీటిలో కొట్టుకుని వచ్చిన తాచు చేత దష్టుడాయన. ఇది ఏమి? ఆ క్రోధమూర్తికి కూడా ఈమెనా? ఒక్క వ్యక్తి అందలి 2 మనోభావ ప్రకటనలకు ఇంత భేదం ఉంటున్నా? ఉండునుగాక. తన మనసులో ఏదో ఉంది, అది బయటకు వచ్చుటలేదు, ఊహకు అందుటలేదు, లీలగా కూడా భాషించుటలేదు. అదేమి? ఇతడు ఆ చిత్రంను చూశాక తల్లడిల్లిపోయాడనమాట. ఇదేమి చేతికి అందినది నోటికి అందుటలేదు, దెర్ ఇస్ వాస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అన్నట్టుగా అయిందా అని అనుకుంటున్నాడు. అది తన మనసులో భావం కూడా తనకే పూర్తిగా తెలియటం లేదు.
అది ఏమి అని ఆలోచిస్తున్నాడు. ఇంకా కొంతసేపట్లో ఆమె వచ్చును. ఆమెను స్వీకరించుటకు యోగ్యమైన మనఃప్రసన్నత తన వద్ద లేదే. తాను ఇప్పుడు ఏం చేయాలి? నీ క్రోధాకారంను నేను ఆ చిత్రంలో చూచి తిని, అంత భయంకర ఆకృతిని నేను సహించలేను. నువ్వు నాకు వలదు అందున ఆమె నన్ను పరిహసించును. నేను అవివేకిని అనుకున్నాను. ఒక మహానది వరదల మీద ఉండును, ఒడ్డులను తెంచుకుని గ్రామంలను నాశనం చేయును, పరమ కలుషితాకారయ్యి ప్రవహించుచుండును, చనిపోయిన జంతువులు కొట్టుకుని వచ్చుచుండును, అంతకంటే మహాభయంకరమూర్తి ఎచ్చట ఉండును. ఇంతలో దక్షిణంన కథకాపలమ రీతి కలససూతి కలక నీరంతను గత కల్మషం చేయును. ఈమె పొంగు తగ్గును, ఆ ప్రవాహము క్షేత్రముల మీదకి మరలించబడును, పంటలు పండును. ఆ భయంకరమైన మూర్తిని చూచి ప్రశాంతమైన ఏటి నీళ్లు పొలాలకు మరలించుకొనని బుద్ధిహీనుడుంటున్నా. తాను ఆ మహానది స్వరూప పరిజ్ఞానం ఉండవలేను, జలస్వభావంను తెలుసుకొనవలేను. అది ప్రవహణశీల అంటే ప్రవహించేది అనే విజ్ఞానం ఉండవలేను. రాజ్యం ఎట్టిదో, ధాత్రి ఎట్టిదో, స్త్రీ అట్టిది. సేవించిన కొలది ప్రసన్న అగును, ప్రేమించిన కొలది సుఖదాత్రి అగును, విరోధించిన కొలది కలుషితురాలగును. సుఖసస్యమును పండించుకొన ఎంచితువు. శరత్కాలం నందలి నదీ దేవతను ఆరాధింపము, శరత్కాలంను నిలబెట్టుకొను, శారదోత్సవములు చేయము. అతడు తన్ను తాను సంభాళించుకుంటున్నాడు. స్త్రీ యొక్క ప్రసన్న రూపమును భావించితే సంసారము సుఖంగా ఉంటుంది. అలా కాక ఆ ఖాళీ రూపమును భావించితే సుఖం ఉండదు అని అనుకుంటూ మనస్సును సమాధానపరుచుకున్నాడు. అతని మనసు స్వస్థపడెను. జీవుని యొక్క ఆశ ఎట్టిది, దాని బలము దొడ్డది, మిక్కిలి దొడ్డది. ఇంత గగ్గోలైన మనస్సు నుండి ప్రసన్నతా గుణమును అభిముఖ్యమును తవ్వి తెచ్చుకున్నా. తాను ఈ చిత్రములన్నింటినీ చూచినట్టు, మనసులో ఇంత మతనబడినట్టు, చివరకు మనస్సును సమాధానపరుచుకున్నట్టు ఆమెకు తెలియరాదు. అంచేత ప్రశాంతంగా పండుకొనెను. కన్నులు తెరిచియే దక్షిణాప్తలాపిన పండుకొని ఉండట చేత మంచం పందిరి యొక్క పాద ప్రాంతం నందలి జాలర్లు ఎగగట్టనివి కనిపించును. సరే, తన పైన జాలర్లు ఎగ్గొట్టినాడు కదా, వెంటనే లేచి వాటి ముడులు ఊడదీశాడు. జాలర్లు కిందకి వేలాడుచుండెను. కానీ ఉత్తరీయ టంచులు చించినవి మిగిలిపోయిన వాటిని దాచవలను. వాటిని దాచించే ఏం ప్రయోజనము? ఉత్తరీయం కనిపించును కదా. అది బంగారపు పట్టంచు ఉత్తరీయం. పొడుగ్గా రెండు వైపులా పట్టంచు ఉంది, అడ్డంగా రెండు చివళ్ళ జరి ఉన్నది. అట్టి ఉత్తరీయములు చించో నిలువుగా చించవలేను కానీ అడ్డంగా చించుటకు వీల్లేదు. పట్టంచులు పెగలవు. మరియు అట్టి ఉత్తరీయములు నేటేందు నిలువుగా ఒంటిదారములు వేసి అడ్డంగా జమిలిదారములు వేస్తారు, లేదా నిలువుగా జమిలిదారములు వేసి అడ్డంగా ఒంటిదారములు వేస్తారు. ఇది నిలువు జమిలిదారముల నేత, అడ్డంగా ఆ గుడ్డ చిరగదు. ఆ తొందరలో తాను సరిగ్గా ఉత్తరీయంను చూడలేదు. మగ్గముల మీద నేసిన వస్త్రములు నేట పూర్తయిన తర్వాత చివరి అంచులు వేసి 10 అడ్డదారములు వేసి 2 వేళ్ల ఎడం వదిలి మళ్ళా 5-6 దారముల దగ్గర వేసి మళ్ళీ వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టిన భాగములలో చించితే వస్త్రము సులభంగా చిరుగును. పట్టు చీరలకు వీటికి కూడా కొంత భాగము ఒంటి నేత మాత్రమే ఉంటుంది. అక్కడ కుచ్చులు వేయడానికి వీలుగా వదిలింటారు. అలాగా ఆ పట్టెలు చింపుతారు, భద్రపరుస్తారు. ఏదో దేవతా ప్రీత్యర్థం గృహములలో శుభ సమయములందు ఆ ఖండములను వెలిగింతురు. దానినే వర్తిగా ఈ నూతన వస్త్ర ఖండముని పేరు వెలిగింతురు. ఈ ఉత్తరయమునకు 2 వైపులా అట్టి ఉన్నవి. వాటిని చించో తనకు కావలసిన 2 తాళ్ళును వచ్చేటివి. ఉత్తరీయముగా ఉండేది. ఇప్పుడు విచారించేం ఫలం? ఆమె ఉత్తరీయంను చూచి ఏమి అని అడిగితే ఏం చెప్పాలి? నిన్ను నాకిచ్చి పెళ్లి చేసిన తండ్రి మన శుభకార్య సమయం నందు నాకు ఇటు ఉత్తరాయంను ప్రసాదించినని ప్రహాసమాడవలన ఆమె విశ్వసించిన. అది అట్లుంచి ఈ 2 అంచులను ఏం చేయవలే? అవి బంగారు జరి అంచులు, తళతళలాడిపోచున్నవి. తాను ఇప్పుడు పరిశీలించి చూడగా జరి జముల పోగల నడుమ సన్న సన్న రత్నములు ముత్యములు ఉన్నాయి. ముడివేసిన వేళ
ఒక రెండు రెండు నేల మీద పడినో పక్క మీద పడినో లేచి వాటి మీదక వలన పక్క మీద ఉన్నవేమో చూడొచ్చు. ఆ మంచం అనగా ఎంతటి మంచం! దాని మీద 10 మంది అడ్డంగా పడుకొనవచ్చును. పాదములు కానీ శిరస్సులు కానీ పట్టలను దాటిపోవు. అది అంతటి మంచము. అట్టి మంచంలో తన కోట ఎందును కలవు, తన రాజగృహములందు కలవు. అది అతనికి అబ్బరం కాదు. అంత మేర ఇంతటి సన్నని రత్నములు ఎందు పడినో వెదకట కష్టం. ఏం కష్టం అంటే పరిచిన దుప్పటి అలాంటిదే. చిక్కగా నక్షత్రములు అత్తుకున్న ఒక ఆకాశఖండం నందు రత్నములు చల్లబడించు. ఏది నక్షత్రం, ఏది రత్నం? కానీ పరుపుల మీద పరుపు పడిన దుప్పట్లోని నక్షత్ర కాంతులీను ప్రదేశంలో మేని కుచ్చుకొను, ఈ ఉన్నచో కుచ్చుకొను. కానీ ఇప్పుడు ఈ అంచులు ఏం చేయాలి? అతనికే నవ్వొచ్చును. ఒక అంచు పూలమాల వలె గదించి రెండవ అంచు మాల యొక్క నడిమి భాగంన చెండు వలె అమర్చను. ఆమె వచ్చినంతనే ఈ కనకరత్నమయ హారము ఆమె మెళ్ళో వేయదుమనుకున్నా. అంతలో అతని దృష్టి ద్వార దక్షిణ పార్శ్వస్థ తత్ప్రతిమ మీద పడిన. ఆ ప్రతిమ చూశాడు కదా, దాని మీద పడింది. ఆ ప్రతిమ మెడలో వేస్తే ఎలా ఉంటుంది? ఆమె వచ్చి చూసుకొనను, లేదా తాను చూపించను. ఆమెకు తృప్తి కలగదా, సంతోషించదా? ఒక విధంగా చూసించో ఆమె మెడలో వేయటం కంటే ప్రతిమ మెడలో వేయటే రమణీయం. ఆమె నిత్యమును రత్నముక్తాహారములు ధరించినది. ప్రతిమ మెడలో వేయటే ఆరాధన విశేషం. ప్రతిమ మెడలో వేస్తే తను ఆమెను దేవతగా చూచున్నట్టు అర్థం ఇచ్చును. ఆమె మెడలో వేస్తే ఒట్టి స్త్రీగా చూచినట్టుకుంటాను. ఇతడు లేచి బిడలి ఆహారంను ప్రతిమ మెడలో వేసును. వేయించు మరలా ఆ ప్రతిమ యొక్క అవయవములను స్పృశించను. మెడలో హారం వేసాడు నెపమున, హారములు సర్దెడు నెపమున. ప్రథమ సమాగమ వేళ పురుషులు స్త్రీల హృదయమును స్పృశింతురు. మళ్ళా అతనికి తన తొలి దోషం స్ఫురించను. నిండా మునిగిన వానికి చలేమి, మళ్ళా వచ్చి పండుకుందాము అనుకున్నాను. ఆమె వెళ్ళిపోయి ఎంతసేపు అయింది? అప్పుడు ప్రథమయామం గడిచిన తర్వాత అర్ధయామ గంట నినాదం వినిపించను. యామము అంటే జాము, 3 గంటలు. ఆ 3 గంటల్లో అర్ధ గంటకు 1 గంట మళ్ళీ వినిపిస్తుంది. అది వినిపించలేదు. ఇప్పటికి అర్ధరాత్రం కావచ్చును. అంతలోనే ద్వియామ గంట నినాదం వినిపించవచ్చు. అనగా ఇప్పటికి అర్ధయామం గడిచిందన్న అర్థం. తాను అంటే 10 నిమిషాల బదులు దాదాపు 1.5 గంట గడిచింది. తాను ఎన్నెన్ని ఊహలు తవ్వుకున్నను, మనసులో ఎన్ని గుడిసెళ్ళు పడినను, గంట నినాదం వినబడినంత పరమ వ్యగ్రతను భజించినట్లేదు. అర్ధయామం అనగా నిశలో 8వ భాగం. ప్రతీక్షావంతునకు అది దీర్ఘకాలం కానీ సామాన్యనకు కాదు. ఆమె ఎప్పుడు వచ్చును? అందరు నిద్రపోయిన తర్వాత కానీ రాదు. నిశార్థ భాగం దాటకుండా అందులో ఇటు ఉత్సవ సమయం నందు పెక్కుమంది నిద్రపోరు. అంతటి ఏకాంత వేళ, అంతటి నిశ్శబ్ద సమయం ఆమె వచ్చును. ఆమె వచ్చుట అర్ధరాత్రికి 1 గంట నినాదం వినిపించవలేను, మరి కొంతసేపు దాటవలేను. అతడు ఇలా అనుకుంటుండగానే 1 గంట నినాదము శ్రూయమాణమైన వినిపించింది. ఆమె వచ్చుటకి ఇంకా కొంత ఆలస్యం ఉన్నది. మరలా తత్ప్రతిమా దర్శనం చేత సంతోషం అనుభవింతుము. సరే, మళ్ళీ ఆ ప్రతిమను చూసి సంతోషిస్తామనుకున్నాడు. అలా కాదు, మంచం మీద పండుకొని నిద్రాభినయం చేయడం, లేదా నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఆమె వచ్చి తను నిద్రలేపున ఇచ్చట వీణ మేళవింపబడి ఉన్నది. వీణా నినాదం సల్పున పళ్ళెరమున పుష్పములున్నవి. వాటిని అంజలిలో గ్రహించి తనపై వాన కురిపించిన. ఆమె వచ్చించో కాలి మంజీరంల నినాదము వినిపించును. మంజీర నిస్వనం సన్నగింపించవచ్చునేమో, కాలి అందలి పట్టీల చప్పుడు వినిపిస్తుందేమో అనుకుంటున్నాడు. శీలమండల చుట్టూ సన్నని గుడ్డ చుట్టి దానిపైన మంజీరములు ధరించించు నిస్వానము సన్నగిల్లును, చప్పుడు సన్నగిల్లుతుంది. ఆమె వచ్చినప్పటికీ తాను మేల్కొని ఉండాలి. ఈ ఊహ ఏమి అయినా తనకు నిద్ర పట్టున పోయి పండుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, కానీ వాటి అంతటా అవి తెరుచుకుంటున్నాయి. తెరుచుకున్న కన్నులు మూసుకున్నాడు, కానీ వాటి అంతటా అవి తెరుచుకుంటున్నవి. తెరుచుకున్న కన్నులు ద్వారములను ప్రతీక్షించుచున్నవి. అనగా శిరస్సు అటు మలిగినన్నమాట. ఎట్లు ఆమె వచ్చుట కాలుష్యమగును. తను అన్నిటిని పరీక్షించినాడు, కానీ ద్వారబంధమును పరీక్షించలేదు. శయగృహమునకు ఇంత పెద్ద ద్వారబంధం ఎందులకు? దాన్ని దారువుతో చేయబడింది. దారువు అంటే
అది చెక్కతో తయారు చేశారు. గడప, వాకిలి, తలుపు. ఈ దారు ఎచ్చడిది వింధ్య పర్వతంలో ఉంది. తనకు తెలియను ఈ దారు ఎప్పుడు తెప్పించిరి, ఎప్పుడు దీన్ని చెక్కించిరి. ఆమె తను వరించుట, వివాహం నిశ్చయమగుట, తాము తరలి వచ్చుట అంతా కలిపి 10 దినములు కాలేదు. ఇచ్చటి నుండి దూతలు కాశ్మీరంనకు వేగరలైన గుర్రంల మీద 3 దినముల్లో వచ్చిరి. మళ్ళా 3 దినములలో తిరిగి వచ్చిరి. వెంటనే లగ్నంను నిశ్చయించవలసిందని వారే వార్త పెట్టిరి. తాను తన కార్తాంతికుల చేత అప్పుడే లగ్నంను నిర్ణయింపించి దూతలిచ్చటకు చేరిన 4 దినములలో లగ్నమని తెలియజేశాను. తాను మర్నాడే బయలుదేరి వచ్చాను. 10 దినములలో ఈ శయ్యాగృహ నిర్మాణం ఎట్లు, ఇంతటి శిల్పరచన ఎట్లు, ఈ ద్వారబంధ నిర్మాణం ఎట్లు అతని ఊహ కందటం లేదు. ఆ ద్వారబంధం కూడా కింద భాగమునందున్న లతలు, పుష్పములు, మృగములు కనిపించుచున్నవే కానీ పై భాగమున కనిపించట్లేదు. గడప ఉన్నది. గడప మొత్తం మీద నిరాలంకారంగానే ఉన్నది. పసుపు కుంకుమ వన్నెలతో చేసిన లతలే కానీ చెక్కిన శిల్పములు లేవు. ద్వారబంధం యొక్క ఎడంవైపు పట్టెను ఒకటి పరీక్షించను. అన్ని లతలు, ఈరములు, తోరణములు, స్తంభములు, కిన్నరి ప్రతిమలు, పుష్పాపచయ వ్యగ్రకాంత రూపములు, అంటే పూలను కోస్తున్న స్త్రీల రూపములు. కానీ ప్రతి చోట లక్ష్మీ విగ్రహం ఉన్నది. కిన్నరి స్త్రీలు లక్ష్మి మీద పుష్పాభిషేకం చేయుచున్నారు. పూలమాలలు తోరణములుగా పట్టి ఉన్నారు. లతలు పుష్పించినవి. ప్రతి పుష్పమునందు లక్ష్మీమూర్తి. చెరువులో కమలములు వికసించినవి. ప్రతి కమలమయందు లక్ష్మీమూర్తి. ఈ లక్ష్మీమూర్తి ఎవరిది? అంత స్వల్పమైన విగ్రహంలందు ఆకారం నిరూపింపబట్ట కష్టమే. కానీ గుర్తుపట్టడానికి ప్రధానమైన చిహ్నం ఉంది. అది పాపట్లోని చంద్రవంక. ఆ చంద్రవంక ఒక చోట నువ్వు గింజంతా అనట కన్నా నువ్వు పప్పంతా. అతడు పోయి పండుకొనను. ద్వారం వద్ద ఆమె పాద విన్యాసం కొరకు ప్రతీక్షించుచుండెను. అతను మళ్ళా ఆ గడప అంతా పరీక్షించినాడు. ద్వారబంధం గుమ్మం అంతా చిన్న చిన్న లతలు, పూలుకు వస్తున్న స్త్రీలు, లక్ష్మీమూర్తులు అన్నీ చెక్కబడినాయి. ఆ లక్ష్మీమూర్తి చాలా చిన్నగా చెక్కారు కాబట్టి అది తన భార్య మాది ఉందా లేదా అనేది అర్థం కాలేదు. కానీ ఆ పాపిట్లలో తాను అలంకరించిన చంద్రవంక లాంటి ఆకారాలు ఆ బొమ్మల్లో కూడా ఉన్నాయి. సరే, అతను ఇంకేమీ ఆలోచించకుండా తన భార్య కాలి చప్పుడు కోసం కాచుకుంటూ పోయి మళ్ళా మంచం మీద పడుకున్నాడు. సరేనండి, ఈ వారానికి ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఆ పెళ్లి కూతురు ఎలా వచ్చింది ఇది మీకు చూడ్డానికి ఒక రబ్బర్ బాలాజీ సీరియల్ లాగే అనిపిస్తోందేమో. కానీ దీనిలో ముఖ్యమైనది అతనికి పెళ్లి కుమారునికి వచ్చిన రకరకాల ఊహలు, తర్వాత ఆ శయ్యాగృహంలో ఆ పడకటింటిలో చిత్రించిన చిత్రములు, ఎందుకు ఆ చిత్రాలను అలా చిత్రించారు, దాని వెనక ఆ పెళ్లి కూతురు ఉద్దేశం ఏమిటి, అసలు ఏంటి, ఈయనకి ఏమీ అర్థం కావడం లేదు. మనసు రకరకాల ఆలోచనలు చేస్తోంది. నిజమే, మనల్ని ఒంటరిగా ఒక చోట వదిలేస్తే ఒక కొత్త ప్రదేశంలో మనకి ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి అవతల వాళ్ళ గురించి. వాటిలో నిజమెంతో అబద్ధమెంతో కానీ మన ఊహలు పలు పోకడలిపోతాయి. అది ఎంతో సహజంగా విశ్వనాథ వారు చిత్రించారు. ఈ ఊహలకు కారణమేమి, ఎందుకు ఈ ఊహలు వస్తున్నాయి అనేది వచ్చే వారం తెలిసిపోతుంది. పెళ్లి కూతురు గదిలోకి వచ్చాక ఆమె ఎలా వచ్చింది, ఆమె రాక కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. అది నేను వచ్చే వారం చెప్తానే. అంతవరకు ఈయన పెళ్లి కుమారుడిని శోభనం గదిలోనే వదిలేద్దాం. ఆయన ఆలోచనలో ఆయన మునిగి తేలుతూ ఉంటాడు. సరే, వచ్చే వారము పెళ్లి కూతురు శోభనం గదిలోకి వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది, ఈ ఊహలు అతనికి రావడంలో కారణమేమి అన్నీ కూడా తెలుస్తాయి. సరేనా అండి? మరి నేను దాదాపు యథాతథంగానే చెప్తున్నాను. అక్కడక్కడ పూర్తి కఠినమైనవి మాత్రమే విడమర్చి చెప్తున్నాను. సరేనా అండి? నాకు తెలిసి నేను మరీ ఎక్కువ సమయం ఏం తీసుకోవటం లేదు అని అనుకుంటున్నాను. ఏమంటే ఈ ముందు 3 ఎపిసోడ్లు మాత్రమే ఇలా ఉంటాయి.
తర్వాత ఇంత వర్ణన, ఇన్ని ఊహలు అవి ఉండవు. కథ గబగబా సాగిపోతుంది. కాబట్టి ఓపికగా ఈ 3 ఎపిసోడ్లు మాత్రం మీరు విని తీరాలి. ఎందుకంటే వీటికి ప్రధాన కథతో సంబంధం ఉంది కాబట్టి నేను వీటిని ఏమీ తగ్గించటం లేదు. మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సరేనా అండి? ఓకే. ఇంకా మామూలు నా అభ్యర్థన, మీకు ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వీటికి అధిక ప్రాచుర్యం కల్పించండి, ప్రచారం కల్పించండి, ఇంకా ఎక్కువ మంది వినడానికి తోడ్పడండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సరేనా? మళ్ళీ మిమ్మల్ని 3వ భాగంతో కలుస్తానండి త్వరలోనే. అంతవరకు సెలవు. ఉంటానండి. బై బై.